తెలంగాణ రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బల్క్ డ్రగ్లో 35% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దాదాపు 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించే స్థాయికి ఏఐజీ చేరుకోవడం గర్వకారణమని చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో నోరి దత్తాత్రేయ సలహాలు సూచనలు తీసుకుంటామని తెలిపారు. జనని మిత్ర యాప్ పేద రోగులకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన ఏఐజీ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల యొక్క వైద్యం కోసం చాలా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వానికి. అత్యంత ప్రాధాన్యతలో విద్య, వైద్యం ఈ రెండిటికి హైయెస్ట్ ప్రయారిటీ కింద మేము ఫండ్స్ దాదాపుగా ఇప్పుడు 11,500 కోట్లు ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. ఒక సంవత్సరంలో 21,500 కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయించాం. సో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పేదలకు ఉచితంగా వీలైనంత మేరకు వైద్యాన్ని అందించాలి, పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ప్రాధాన్యత క్రమాలు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. ఇందులో ఏమాత్రం అవకాశం ఉన్నా మీ సమయాన్ని మీరు కేటాయించుకుంటూనే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కూడా మీ వంతు సహకారం ఉండాలి. నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సంవత్సరంలో ఒక్క నెలైనా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి. 11 నెలలు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి.